అమ్మా మేము గత 20 సంవత్సరాల నుంచి కరకట్ట ప్రాంతంలోనే ఉంటున్నాము. ఓకే. అయితే పాకలు ఓకే. ఫస్ట్ పాకలు 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడికి ఓకే. పాములు, పందులు, ఆ! శవాలు, చెట్లు శివాలు. శవాలు కూడా కొట్టుకొచ్చాయి. ఓకే. ఇంతంత సైజు పాములు ఆ! ఉండేవి. కానీ ఆ పాములు, ఆ శవాల్లో కూడా మేము మంచాల మీద పడుకుంటే డేషాలన్నీ ఇలా ఇలా తేలాడాయి ఆ! నేల మీద. అటువంటి సమయంలో ఉన్నాం మేము ఇక్కడ. ఓకే. 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాం అలాంటి సిట్యుయేషన్‌లో ఉంది. అటువంటి సిచ్యువేషన్లో మేము ఇక్కడ ఉన్నాం. ఓకే. అయితే ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు హ్మ్. గోడ కట్టిస్తామన్నారు, పైప్ లైన్లు వేపిస్తామన్నారు. నీళ్ళకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం తెలుసా మేము? ఎక్కడికెళ్ళారు? చాలా దూరం రాణిగారి తోటలోకి వెళ్ళి బిందెలతో మోసుకొని రాళ్ళు మెట్లు లేవు. ఆ! అసలు ఈ మెట్లు ఎవరో కట్టల. ఓకే. మెట్లు రాళ్ళు ఎర్రమట్టి. ఓకే. వాటితోనే ఆ చిన్నపిల్లలు పెట్టుకొని ఇక్కడ ఉంటూ నీళ్లు మోసుకుంటూ ఆ నీళ్ళు ఒక బిందె తెచ్చుకోవడం అంటుల్లో ఒక బిందె తెచ్చుకొని బట్టలు ఉతకటం 4 రోజులకు ఒకసారి స్నానాలు చేసి అలా ఉండే స్థితిలో ఉండేవాళ్ళం ఇక్కడ. ఓకే. అయితే ఆ వరద వచ్చేస్తే జాంతోట్ల హై స్కూలు, ఆ! మరి ఆర్సీఎం చర్చి, ఓకే. మళ్ళీ అక్కడ ఇందిరాగాంధీ స్టేడియం హ్మ్. అక్కడ ఉండేవాళ్ళం వెళ్ళి. ఇక్కడ ఉండడానికి ఇక్కడ లేదు. లేదు ఇంకా. ఆ! మేము మంచాల మీద ఉంటే మా కింద నుంచి నీళ్ళు వెళ్ళాయి, డేషాలు దొల్లేయి, తేలేయి, ఓకే. పాములు, కప్పలు అసలు అట్లా అన్నీ వచ్చాయి. ఓకే. అట్లా ఉండేవాళ్ళు. అంతకుముందు ఉన్న వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదా? ఏం తీసుకోవాలా చెప్పారా అసలు? ఏం కనపడుతుంది కదా, చెప్పేది ఏముంది, కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది మేమున్న ప్రదేశం ఏంటి, ఏరియా ఏంటి అనేది. అవును. అయితే అప్పటి నుంచి కూడా గోడ కడతాం అన్నారు. కానీ గత ప్రభుత్వంలో 15 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారే పట్టించుకోవాలి దాని గురించి. ఓకే. ఏంటి గద్దరామోహన్ రావు ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా వచ్చి మరి డోర్ టు డోర్ వచ్చి తిరిగి ఏంటమ్మా మీ పరిస్థితులని, కరోనా టైంలో కూడా ఆయన వచ్చింది లేదు, మాకు ఏం హెల్ప్ చేసింది కూడా లేదు. ఓకే. ఇక్కడ ఇక్కడ పరిపాలించి మన 18వ డివిజన్ కార్పొరేటర్ గారు సత్యం గారు కూరగాయలు పంచాడు. కరోనా టైంలో మందు జల్లిచ్చాడు, టెంట్లు వేసి భోజనాలు పెట్టాడు మాకు వండించి. ప్రతి డివిజన్కి 18వ డివిజన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆహారం తిన్నవాళ్ళమే. ఓకే. ఏంటి ఈ ప్రభుత్వం ద్వారా నేను లబ్ధి పొందా. మా వారు చనిపోతే పెన్షన్ తీసుకుంటున్నా, ఓకే. మా అమ్మాయికి అమ్మఒడి తీసుకుంటున్నా, మా నాన్నగారికి పెన్షన్ తీసుకుంటున్నా. 7,50,000 ఖరీదు చేసే చెత్త ఫ్యాక్టరీ దగ్గర ఇల్లు ఇచ్చాడు నాకు. ఓకే. ఏంటి ఇంకిన్ని సదుపాయాలు చేశాడు ఆయన నాకు. ఇంకేం కావాలమ్మా? సో ఈ బాండ్ కట్టడం వెనక ఎవరున్నారమ్మా? ఎవరున్నారంటే అవినాష్ గారు జగనన్న గారితో మాట్లాడతాం. మరి ఆయన ద్వారా 100 కోట్లు పెట్టి మరి కట్టడం జరిగింది. గారికెళ్ళి అవును మరి. చెప్పారా? ఆ, ఇలా ఆ. ఇబ్బందిగా ఉంది. ప్రతి ప్రోగ్రాం ప్రతి వరద వచ్చినప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు వచ్చి ఆయనే మాకు సహాయం చేశాడు. ఓకే. ఇల్లు కాలిపోతే వచ్చేవాడు, ఓకే. కందిపప్పు, బియ్యం, సరుకులు, నూనె ప్యాకెట్లు అన్నీ ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చాడు ఇల్లు కాలిపోయిన టైంలో వచ్చి. ఓకే. మరి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా కొడుకు మరి ఏ పదవిలో లేనప్పటికి కూడా ఆయన చిన్న వయసు నుంచి వాళ్ళ నాన్నగారు తిరిగి అన్నీ కూడా నేర్చుకొని ఆయన ప్రతి పాదయాత్ర కానీ ప్రతి గృహం కూడా తిరగటం, వాళ్ళ సమస్యలు ఏ కుటుంబంలో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఇంటికి ₹1,00,000 పైన లబ్ధిదారులు పొందిన వాళ్ళే. ఓకే. అమ్మఒడి కానీ, చేయూత కానీ, మరి ఆప్తమాత్ర బంధు అటువంటి ప్రతి ఒక్క అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధి పొందిన వాళ్ళే. ఏ ఇంటికి వెళ్ళి కూడా అడగండి మీరు ఈ పథకం పొందారు లేదని, పొందామని చెప్తారు. పార్టీకి సంబంధం లేకుండా కూడా ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అవినాష్ గారు వాళ్ళ తండ్రి గారు అప్పటి నుంచే ఆ, ఇక్కడ అవును, సహాయం చేస్తా వచ్చారు. చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచే సహాయం చేస్తూ వచ్చారు. ఓకే. తర్వాత ఇప్పుడు అవినాష్ గారు అవినాష్ గారు వస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు ఈ క్షణాన ఏ ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, మాట్లాడతాడు. మాకు డైరెక్టర్ ఆఫీసర్లే అధికారులే కాదు, మాలాంటి పేద బడుగు వర్గాలు మాట్లాడినా కూడా ఆయన మాట్లాడతారు. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. అవసరంలా డైరెక్ట్గా వెళ్ళినా ఇప్పుడు మాట్లాడతారు. అపాయింట్మెంట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతారు. బిజీగా ఉన్నానని అస్సలు అదేం లేదు. ఫోన్ చేయమంటారా ఇప్పుడు? మాట్లాడమంటారు ఫోన్లో? చెప్పండి, ఇది సమస్య మాది. ఇట్లా ఇది గొడవలు అయినాయా, మరి ఇట్లా పోలీస్ స్టేషన్లో ఉన్నారు మా వాళ్ళన్నా వెంటనే మాట్లాడి ఏంటి సమస్య తెలుసుకుంటారు, వదిలేస్తారు. మా పాప స్కూల్ ఫీజు కట్టలేనంటే మాట్లాడాడు, పర్లేదు కొద్దిగా తగ్గించాడంటే వాళ్ళు తగ్గించారు. కాలేజీలో జాయిన్ చేసి కూడా 29,000కి 6,000 కట్టించుకొని సర్టిఫికెట్లు ఇచ్చారు. అడ్మిషన్ సర్టిఫికెట్లు ఒక టైంలో నేను చదివించలేకపోయా కాలేజీలో. చదివించలేదు 30,000 కట్టమంటే కట్టలేనయ్యా, ఇది నా పరిస్థితి అని చెప్తే ఫోన్ చేసి అమ్మటే 6,000 కట్టించుకొని ఇచ్చారు. 30,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? చెప్పండి. మరి ఇటువంటి అంత సమస్య మన రక్త సంబంధికులు మన బంధువులే హెల్ప్ చేయరు ఈ రోజులను బట్టి. చేయట్లేదు. మరి ఆయన మానవత వృత్త పదంతోనే ఉండబట్టే కదా మనకింత సహాయం నాకు చేశాడమ్మా. ఒకరి సంగతి కానీ నా కుటుంబంలో నాకు హెల్ప్ అయితే చేశాడు.
అది విషయం. వాల్ వల్ల ఇక్కడ అందరికీ ఉపయోగం ఉంది. ఉంది కదమ్మా, మరి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము ఏ అర్ధరాత్రిలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీళ్లు రావు, మా బట్టలు తడిసిపోవు, మా టీవీ తడిసిపోవడానికి అంటాక లేదు. అప్పుడైతే భయపడి ఎక్కడో పెట్టుకునే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే లేకుండా తాళం వేసుకుంటున్నాం, ఏ టైం అయినా పగలైనా నైట్ అయినా మాకు ధైర్యంగా ఉంటుంది. అంతే, నీరు రాదు, వరద రాదు, ఇంకా మాకు మా బట్టలు తడవు, మా వస్తువులు ఏం పాడవు అన్న ఒక ధైర్యంతో మేము జీవిస్తున్నాం కరకట్ట ప్రాంతంలో అంతా కూడా. సో మరి నెక్స్ట్ అవినాష్ గారిని గెలిపిస్తారా? అఖండ మెజారిటీతో గెలిపిస్తాం. ఓకే, నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. బాగుంటుంది, గెలిపిస్తారు. గెలిపిస్తాం తప్పకుండా. జగన్ గారే జై, జగన్ గారి జై.